పూర్వకాలంలో సృష్టి ప్రారంభమైనప్పుడు జ్ఞానం లేకుండా ప్రపంచం నిశ్శబ్దంగా ఉండేది. చెట్లుండేవి, నదులుండేవి, జంతువులుండేవి. కాని ఎవరికీ మాట్లాడడం, పాటలు పాడడం, విద్య నేర్చుకోవడం తెలియదు. అప్పుడు సృష్టికర్తైన బ్రహ్మదేవుడు దీనిని గమనించాడు. ప్రపంచంలో జ్ఞానం లేకుంటే జీవితం అందంగా ఉండదు అని ఆయన అనుకున్నాడు. అందుకే ఆయన తన దివ్యశక్తితో ఒక అద్భుతమైన దేవిని సృష్టించాడు. ఆ దేవి తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో వీణ పట్టుకుని హంసపై కూర్చుని ఉండేది. ఆ దేవి పేరు సరస్వతీదేవి. సరస్వతీదేవి జ్ఞానం, విద్య, సంగీతం, కళల దేవతగా ప్రపంచానికి వచ్చింది. ఆమె మొదటగా తన వీణను మృదువుగా వాయించింది. ఆ స్వరాలు వినగానే ప్రపంచం మారిపోయింది. పక్షులు మధురంగా కూశాయి, నదులు సంగీతంలా ప్రవహించాయి, గాలి సైతం మధురంగా ఊదింది. ఆ తర్వాత సరస్వతీదేవి మనుషులకు అక్షరాలు నేర్పించింది. అ ఆ ఇ ఈ అని పిల్లలకు చదవడం ప్రారంభించింది. పిల్లలు ఆనందంగా నేర్చుకున్నారు. కొందరు కవులయ్యారు, కొందరు సంగీతకారులయ్యారు, మరికొందరు పండితులయ్యారు. ఒకరోజు ఒక చిన్న బాలుడు దేవిని చూసి అడిగాడు, అమ్మా, జ్ఞానం ఎందుకు అవసరం? సరస్వతీదేవి చిరునవ్వు నవ్వింది. జ్ఞానం ఉంటే మనం మంచి చెడు తెలుసుకోగలం, మన జీవితం వెలుగుతో నిండుతుంది అని ఆమె చెప్పింది. అప్పటినుండి ప్రతి విద్యార్థి చదువు ప్రారంభించే ముందు సరస్వతీదేవిని ప్రార్థించడం ప్రారంభించాడు. పాఠశాలల్లో, ఆలయాల్లో, ఇళ్లలో ఆమెను పూజించారు. ముఖ్యంగా వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ రోజు పిల్లలు తమ పుస్తకాలు, పెన్సిళ్ళు దేవి ముందు పెట్టి ఆశీర్వాదం కోరుకుంటారు. అమ్మా, మాకు మంచి జ్ఞానమివ్వు అని ప్రార్థిస్తారు. సరస్వతీదేవి ఎప్పుడూ తెల్లని కమలంపై కూర్చొని వీణ వాయిస్తూ ప్రపంచానికి జ్ఞానం పంచుతూనే ఉంటుంది. ఆమె దగ్గర హంస ఉంటుంది. హంస మంచి చెడు మధ్య తేడాను గుర్తించే జ్ఞానానికి సూచకం. అందుకే ప్రపంచంలో విద్య, సంగీతం, కళలు ఉన్నంతకాలం సరస్వతీదేవి మహిమ కొనసాగుతూనే ఉంటుంది.